బిడ్డని నేనే చంపేశానమ్మా. ఈ చేతులతో విషం పెట్టి చంపారమ్మా. మనిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ వాడికి తెలియదు కదా. నీ వల్ల నెల తప్పి ఏం చేయాలని టెన్షన్ పడుతుంటే యాదగిరిని దారిలో పెట్టమని సలహా ఇచ్చావు. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ఒక చోటుంచి ఆ చోటుకి నన్ను కాపలా పెట్టారు. ఆ అమ్మాయికి వంట చేయడానికి, తన బాగోగులు చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి మూగది చెవిటిది అయి ఉండాలట. నువ్వే మూగా చెవిటి అమ్మాయిగా ఎందుకు ఆ ఉద్యోగం చేయకూడదు? అలాగేనండి. కథంచిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానా ద్రక్షస్యంతం అనిందితే. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి కమ్మినా వెలుగై ఓపదే సుందర కాండ. మనసుకు ఆశలే ఓవలా ఆసుడే లాగితే చేర్చునా అవలా, కంటినే తడిపితే చూపదే కళ, గుండెలో ముళ్ళని మార్చుపోదోటలా. అమ్మా స్నేహ. యా మిస్టర్ రాఘవయ్య, అడుగుతోంది మిమ్మల్ని. రాఘవయ్య అంటే మీరేనా? అమ్మా స్నేహ, నేనమ్మా మీ రాఘవయ్య బాబాయ్ని. ఎవరో కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు పేరు పెట్టి పిలుస్తున్నావు ఏమిటమ్మా? నన్ను మర్చిపోయావా? మిమ్మల్ని మర్చిపోకపోవడం అనేది ఇక్కడ నేనున్న నాళ్ళు మీ ప్రవర్తనని బట్టి ఆధారపడి ఉంటుంది. నేనెప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేనంతగా మీరు నన్ను ఇంప్రెస్ చేస్తూ పనిచేయాలి. అండర్స్టాండ్? ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. జయశ్రీ నా గురించి మీతో చెప్పారా? ఐఎమ్ నేత్రాదేవి. పక్కనే ఉన్న రివర్ మీద ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చాను. ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెండర్ నాకే దక్కింది. 500 crores ప్రాజెక్ట్.
సో దిస్ ఇస్ మై మిషన్ రాఘవయ్య. 1 year లో డ్యామ్ కన్స్ట్రక్షన్ పూర్తి కావాలి. నా కళ్ళలన్నీ నిజం కావాలి. డూ యు క్యాచ్ ద పాయింట్? నాకు ఇవేమీ అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. నువ్వు మా స్నేహవే కదా, ముందు ఆ విషయం చెప్పమ్మా. ఈ డ్యాములు డూములు వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాట్స్ ఆల్ దిస్? హలో హలో బాబాయ్, నేను జయశ్రీని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నా ఫ్రెండ్ అక్కడికి వస్తుందని చెప్పాను, వచ్చారా? అమ్మా, ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. అది తర్వాత. నేను చెప్పేది పూర్తిగా వినండి బాబాయ్. అక్కడికి వచ్చింది నా ఫ్రెండు, చాలా పెద్ద విఐపి. తను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూడా. చాలా ముఖ్యమైన పని మీద వచ్చింది. ఆమెని అనవసరంగా ప్రశ్నలు వేసి మీరు విసిగించకండి. తను అడిగింది చేయండి. అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం నువ్వు వింటే బాబాయ్, అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అలాగే. స్నేహ, లోపలికి రామ్మా. ఓ యా. పద. సే మిస్టర్ రాఘవయ్య, చెప్పమ్మా. జయశ్రీ ఇక్కడ ఆశ్రమం నడిపిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ చూస్తే ఎవరు కనిపించడం లేదు. లేదమ్మా, అది మంచి మంచి సౌకర్యాలతోటి కొత్త బిల్డింగ్ ఇంకో చోట కట్టారు. అందుకని పిల్లలందరినీ ఇక్కడ పంపించేశాం. మీరు ఇక్కడికి వస్తున్నారని, కొంతకాలం పాటు ఇక్కడ ఉంటారని, మీ బాగోగులు చూసుకోవాలని జయశ్రీ నాతో చెప్పింది. అందుకని నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను. వావ్ మిస్టర్ రాఘవయ్య, ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది. ఓ, ఈ పూల మొక్క చాలా అందంగా ఉంది. దీని పేరేంటి? నువ్వు నాటిన మొక్క గురించి నువ్వే అడుగుతున్నావమ్మా. మిస్టర్ రాఘవయ్య, అడుగుతోంది మిమ్మల్ని. అసలు ఎందుకు ఈ మొక్క పేరు అడుగుతున్నానో తెలుసా? చూడ్డానికి చాలా అందంగా ఉంది, కానీ నాకు ఈ స్మెల్ నచ్చడం లేదు. దీన్ని ఇక్కడి నుంచి తీసిపారేయండి. ఈ పూల మొక్క చాలా బాగుంది బాబాయ్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది నేను పెంచిన మొక్క కాదమ్మా, మన స్నేహ పెంచిన మొక్క. స్నేహ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ దాన్ని నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ నేనే నీళ్లు పోసి పెంచాను. ఈ మొక్కను చూసినప్పుడల్లా నాకు మన స్నేహే గుర్తొస్తుందమ్మా. మిస్టర్ రాఘవయ్య, అమ్మా వస్తున్నా. పిలిచారమ్మా? నా గెస్ట్ హౌస్ పదండమ్మా, అటుపక్క ఉంది. అటువైపా? అమ్మా, మీకేమైనా కావాలా? కావాలంటే చెప్పండి అమ్మా, వెంటనే ఏర్పాటు చేస్తాను. అదేమిటమ్మా, నేను అడుగుతూనే ఉన్నాను, మీరు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. సి మిస్టర్ రాఘవయ్య, నాకేమైనా కావాలని మిమ్మల్ని నేను అడిగానా? చూడండి, మీరు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది మీరు వినాలి.
నాకు అవసరమైతే నేను అడుగుతానుగా. అది కాదమ్మా, నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను, రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అర్జెంటుగా మీకు ఏమైనా కావాల్సి వస్తే ఏర్పాటు చేసి వెళ్దామని అడుగుతున్నాను. ఏదైనా అవసరం అయితే నా సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ రిపోర్ట్స్ అన్ని ఎప్పటికి కావాలి? మాకు ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? అలాగే సార్, చూస్తాం సార్. డాక్టర్ గారు ఎప్పుడు వస్తున్నారండి? లోపల పేషెంట్ ఉన్నారు సార్, వెళ్ళిన తర్వాత ఓకే. బయటకు వస్తారు. సరే. అచ్చిమా దాకుంది. కాసేపట్లో రిపోర్ట్స్ ఇస్తాను, అలాగే. సరేనా? నా బిడ్డను చూడ్డానికి వచ్చారా బాబు? వాళ్ళేడు బాబు, అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ అండి. వార్డ్ నెంబర్ 6 పేషెంట్ కి సెలైన్ ఎక్కించావా? డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు ఇన్స్పెక్టర్, ఆ, కోలుకుంటున్నారు. ఓకే. ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ ఇచ్చాను. ఓ. పాయిజనింగ్ ఎలా జరిగిందో చెక్ చేసి చెప్పరా? ఫుడ్ లో ఎలుకల మందు కలిసింది ఇన్స్పెక్టర్. వాట్? ఎలుకల మందా? ఎస్ ఇన్స్పెక్టర్, చాలా ఎక్కువ మోతాదులో కలిసి ఉండడం వల్ల పిల్లల ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. చెరువు దగ్గర అక్కడ చంపేశాడు కదా ఆ అంకుల్, నేను చూశానమ్మా. కిరాణా షాప్ కి వెళ్ళాను కదా, అక్కడికి వచ్చాడు. 6 ప్యాకెట్ల ఎలుకల మందు కొన్నాడమ్మా. చూడగానే భయం వేసింది, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇన్స్పెక్టర్ బాబు, చెప్పండి మా. అమ్మాయి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఎలుకల మందు కొన్నాడంటే వాడే ఈ దారుణానికి ఒడికట్టుండాలి బాబు. ఎవరో ఒకరు కలపకపోతే ఇడ్లీ పిండిలో ఎలుకల మందు కలిపే అవకాశం లేదు. పైగా వాడు ఎలుకల మందు కొన్న కిరాణా షాపు వాణమ్మ ఇంటికి దగ్గరలోనే ఉంది బాబు. ఆ దుర్మార్గుడే ఈ పని చేసుంటాడు బాబు, ఈ పని చేసుంటాడు. ఆ షాప్ ఎక్కడుందో మీకు తెలుసా? వాణమ్మ ఇంటి పక్క సందులోనే బాబు. ఓ. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఓ సరే, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి మేడం. ఓకే. నేను బయలుదేరుతాను. డ్రైవర్ ఇక్కడే ఉండదు, ఇప్పుడే వస్తాను. నమస్కారం సార్. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చానని చెప్పా? ఎక్కడ వాచ్మ్యాన్? లోపల ఉంది సార్. బాగా తెలిసిన అమ్మాయి, పుట్టి చెవిటిది. చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో ఎంతో మంది డాక్టర్ల దగ్గర చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది. రండి బాబు. ఈ అమ్మాయే సార్. నీ పేరేంటి? పుట్టి చెవిటిది మోగదని చెప్పాను కదా బాబు. ఎలా మాట్లాడుతుంది? నువ్వు చెప్తే సరిపోతుందా? ఆ అమ్మాయి మీద నమ్మకం ఏర్పడాలి కదా. ఈ అమ్మాయి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? ఎటువంటి సమస్య రాదు సార్. ఆ అమ్మాయి ఈ ప్రదేశం వదిలి ఎక్కడికి వెళ్ళదు సార్. సరే తీసుకురా. రా అమ్మా. వాచ్మ్యాన్, ఆ. డోర్లన్నీ వేసున్నాయో లేదో చూసిరా. అలాగే సార్. ఆ,
సార్ ఏంటా చప్పుడు? ఏమి లేదు, ఆ అమ్మాయిని చెక్ చేశానంతే. నేత్రా, 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 ఎస్, పవిత్ర, ఐఎమ్ పవిత్ర అలైస్ నేత్రాదేవి. చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను. ఏ మీకిప్పుడు గుర్తుకొచ్చానా? అసలు అసలు బయట ప్రపంచం అన్నది చూసి ఎన్ని రోజులైందో తెలుసా? అయినా ఎందుకు పవిత్ర పవిత్ర అని కేకలు పెడుతున్నారు? పవిత్ర, నీ మంచి కోరే కదా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది. నీ క్షేమం కోరే కదా ఇదంతా చేస్తా. చాలు, నా క్షేమం కోరి అని చెప్తూ అసలు అసలు నన్ను ఒక ఖైదీలా బంధించారు. జైల్లో 4 గోడల మధ్య ఉండడానికి, ఇక్కడ నేను 4 గోడల మధ్య ఉండడానికి ఏంటి తేడా? ఆయన నా క్షేమం కోరి అంటున్నారు. ఇంకా ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టుపోయేలా ఉంది. అసలు ఇంత దానికి మీరు నన్ను జైల్లోనే బంధించుండొచ్చు కదా. కూల్ డౌన్ పవిత్ర, తొందరలోనే నువ్వు ఇక్కడి నుంచి బయటపడే రోజు వస్తుంది. ఎప్పుడొస్తుంది? ఇలాగే ఇలాగే ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంటే నాకు నాకు పిచ్చి పడుతుంది. అర్థమైందా మీకు? అయినా అవును, అన్నట్టు ఆ ముసలిక్కడ, అదే మా నానమ్మ 4 రోజులు ఓపిక పట్టు నిన్ను ఫోన్కి పంపించేస్తాను అంది. తనొచ్చి ఒక్కసారైనా కలవలేదు సార్ కదా. ఒక్క ఫోన్ కూడా చేసి ఎలా ఉన్నావని అడగలేదు. Damn it. అన్నట్టు ఫోన్ అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఒక ఫోన్ చేసుకోవాలి. నేను ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాలి. ఒకే ఒక్క ఫోన్ ప్లీజ్, మీ ఫోన్ ఇవ్వండి. ఫోన్ మాత్రం చేయొద్దు పవిత్ర. ఫోన్ చేస్తే మనం ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఏంటి లాయర్ గారు, ఒక్క ఫోన్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదా? Damn it! Oh God! పవిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ అయ్యుండి ఒక్క ఫోన్ కాల్ కి నేను ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బాధ నేను భరించలేను. పవిత్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అలాగే నువ్వు కూడా పరిస్థితిని అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి పోలీసులు కంటపడితే డ్రగ్ కేసులో జీవితాంతం జైల్లో గడపాల్సి ఉంటుంది. చెప్పు, జైల్లో గడపడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ కేసుని క్లోజ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను పవిత్ర. అంతవరకు నువ్వు కోఆపరేట్ చేయాలి. లాయర్ గారు, ఏదో ఒక మాట చెప్పి ప్రతిసారి నన్ను భయపెట్టి నా నోరు మూయించేస్తున్నారు కదూ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా సహనానికి హద్దుంది. నేను నా సహనాన్ని కోల్పోతే మాత్రం నా మాటను నేనే వినను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతానో, ఎక్కడ ఉంటానో పెట్టలేరు. పవిత్ర, తొందరలోనే నువ్వు బయటికెళ్లే మార్గం చూస్తానని చెప్తున్నాను కదా. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నీ బాగోగులు చూడడం కోసం ఒక అమ్మాయిని అపాయింట్ చేశాను. ఆ వాచ్మ్యాన్ సార్ వస్తున్నాను. మమతల మాటన వంచ
మధ్యన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యే కదే సుందర కాండ. For advertisements, please contact Sprint Telefilms Private Limited.